హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ములక్కాయలతో ఎప్పుడైనా పప్పుని చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా ఈ పప్పునైతే ట్రై చేయండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ములక్కాయ పప్పును వేడి అన్నంలో కాస్త నెయ్యిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పును సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ పప్పును చేయడానికైతే నేను ఇలా కుక్కర్ని అయితే తీసుకున్నాను. ఈ కుక్కర్లోకి అయితే 1 కప్పు వరకు కందిపప్పునైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని 1కి 2 సార్లు శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న ఈ కందిపప్పులోకి అయితే 4 పెద్ద సైజు టమాటాలను అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకొని 5-6 మిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండుని ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని ఇలా చింతపండును కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూతనైతే పెట్టేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పునైతే ఉడికించుకుందాము. ఇలా 2-3 విజిల్స్ తర్వాత స్టవ్నైతే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ పప్పునైతే ఇప్పుడు మనము మెదుపుకుందాము. ఇప్పుడు ఈ పప్పులోకి అయితే కొంచెం సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా చేసే పప్పు అయితే మెత్తగా మెదుపుకుంటాం కదా, ఈ పప్పునైతే అలా మెత్తగా మెదుపుకోకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా మెదుపుకోవాలి. ఇలా కొంచెం పలుకులుగా ఉండేలాగా మెదుపుకోవాలి. ఇలా ఉంటేనే ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పప్పును కాసేపు పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ములక్కాయలను అయితే ఇలా పైన ఉండే తోలునైతే తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఈ ములక్కాయలను అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ములక్కాయలను అయితే ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే మూతని పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ ములక్కాయలను అయితే ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకొని ఒకసారి ఈ ములక్కాయలను అయితే కలుపుకుందాము. ఇంకొంచెం మగ్గాలి ఈ ములక్కాయలు, అందుకని మూతని పెట్టేసుకొని ఇంకో 2 నిమిషాల వరకు ఈ ములక్కాయలను అయితే ఉడికించుకుందాము. ఇలా 2 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకుందాము. ఈ ములక్కాయలు అయితే బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే ఈ ములక్కాయలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో మనం తాలింపునైతే వేసేసుకుందాము. దీనికోసం అయితే ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను అయితే మనము ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలోకి అయితే మనం తాలింపు గింజలను అయితే వేసుకుందాము. ఇలా తాలింపు గింజలను కూడా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రని వేసుకొని ఈ తాలింపు గింజలు జీలకర్ర ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 వెల్లుల్లి అయితే ఇలా దంచేసుకొని వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు మనం కొంచెం కరివేపాకునైతే వేసుకుందాము. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్నైతే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే ఈ పప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పులోకి అయితే 1.5 కప్పు వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే ములక్కాయలను అయితే వేసుకుంటున్నాను. ఇలా ములక్కాయని వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి. మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపును కూడా ఇప్పుడైతే వేసేసుకోవాలి. ఇలా తాలింపును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము.
ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియంలోనే ఉంచేసుకొని మూతనైతే పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము. ఈ పప్పు అయితే కొంచెం చిక్కబడింది కదా, ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఇప్పుడైతే మూతనైతే పెట్టకూడదు. ఇంకో 2 నిమిషాలు అయితే ఈ పప్పు కూడా చిక్కబడుతుంది. అప్పుడైతే మనం స్టవ్నైతే ఆఫ్ చేసేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా ములక్కాయ పప్పు అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.